ఇప్పటి వరకు చేసింది, ఇకపై చెయ్యబోయేది అంతా వివరంగా ఆయనకే చెప్పేశాను. మీ వల్ల అయితే వెళ్ళి ఆపుకోండి. శాస్త్రం ఇది ఒక రకమైన సైన్స్ అని చెప్పొచ్చు. నా సర్వీస్ రికార్డ్ చూస్తే మీకే అర్థమవుతుంది. నేను ఎంక్వైరీ చేసిన ఏ కేసు ఇంతవరకు ఓడిపోలేదు. ఏదేమైనా సరే తన ఫైండింగ్స్ కరెక్ట్ గానే ఉంటాయి. నా ఫైండింగ్స్ అన్ని తారుమారయ్యాయి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎలాంటి క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ల గురించి మాట్లాడుకోబోతున్నామంటే, క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ కి ఇవి అమ్మమ్మ గుడిలో ఉంటాయి. వీడియోని లైక్ చేయండి, మరి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 లో అయితే మోస్ట్ అవైటెడ్ మూవీని ఉంచడం జరిగింది. ఇది ఇప్పుడే రిలీజ్ అయింది, అందుకని ఈ వీడియోని పూర్తిగా చూడండి, మరి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 6 గరుడన్. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ IMDb రేటింగ్ 7.3 గా ఉంది. ఈ మూవీ స్టోరీ ప్రకారం ఒక ప్రొఫెసర్ ఒక అమ్మాయిని అత్యాచారం చేసిన కేసులో జైలుకి వెళ్ళిపోతాడు. కానీ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తనపై ఆరోపించిన ఆరోపణలన్నీ కూడా తప్పు అని నిరూపిస్తారు. అతను తనను తాను నిరపరాధి అని నిరూపించుకుంటాడు. మరియు దాని తర్వాత తనను జైలుకు పంపిన పోలీస్ ఆఫీసర్ కి ఏదో విధంగా గుణపాఠం చెయ్యాలి అని అనుకుంటాడు. అసలు అతను అపరాధా కాదా, ఆ తప్పు చేశాడా లేదా అనేది మీరు ఈ మూవీలో చూశాకే తెలుసుకోవాలి. ఈ మూవీ స్టోరీ చాలా యూనిక్ గా మరియు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కాబట్టి ఈ మూవీని అసలు మిస్ చేసుకోకండి. ఈ మూవీని మీరు ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. నెంబర్ 5 ద స్మైల్ మ్యాన్. ఇది ఒక యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ IMDb రేటింగ్ 8 గా ఉంది. ఈ మూవీ స్టోరీ ఎలాంటి సైకో కిల్లర్ గురించి ఉందంటే, అతను హత్య చేసిన తర్వాత వాళ్ళ ముఖంపై స్మైల్ ఆకారంలో కత్తిరించి పడేస్తాడు. అయితే ఒక పోలీస్ ఆఫీసర్ అతన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ అతనికి మతిమరుపు అనేది ఉంటుంది. మెల్లమెల్లగా అతను తన జ్ఞాపకాలన్నీ కోల్పోతూ ఉంటాడు. తను పూర్తిగా జ్ఞాపకాన్ని కోల్పోయే ముందు అతన్ని పట్టుకోవాలి అనుకుంటాడు. అతను మొత్తం మర్చిపోయేలోగా అతన్ని పట్టుకుంటాడా లేదా అనేది మీరు ఈ మూవీలోనే చూడాలి. ఈ మూవీని చూశాక మీరు నిజంగా షాక్ అవుతారు. ఈ మూవీ మీకు ఆహాలో దొరుకుతుంది. నెంబర్ 4 కదలింకా నెరమెల్లాయి. ఈ మూవీ 2025 లో రిలీజ్ అయింది. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ IMDb రేటింగ్ 6.1 గా ఉంది. ఇందులో సిరియా అనే ఒక ఆర్కిటెక్ట్ అమ్మాయి ఉంటుంది. ఆమె తన ప్రేమికుడి కోసం తనను ప్రేమించిన తల్లిదండ్రులను వదిలేస్తుంది. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయి తనకి సూట్ అవ్వడని అర్థం చేసుకుంటుంది. అప్పటి నుంచి ఆమె ఒక మగాడు లేకుండా బిడ్డని కనాలి అనుకుంటుంది. సిద్ధక్ అనే అబ్బాయి తన జీవితంలో వచ్చిన తర్వాత కథలో ట్విస్ట్ మొదలవుతుంది. దాని తర్వాత కథలో ఎలాంటి మలుపు వస్తుందంటే, అది చూసిన తర్వాత మీ మైండ్ పోతుంది. ఈ మూవీని మీరు నెట్ఫ్లిక్స్ లో చూడవచ్చు. నెంబర్ 3 దేవికి నందన వాసుదేవ. 2024 లో రిలీజ్ అయిన ఈ మూవీ ఒక యాక్షన్ క్రైమ్ డ్రామా మూవీ. ఈ మూవీకి IMDb రేటింగ్ 9.3 గా ఉంది. ఈ మూవీలో ఒక పెద్దాయన ఉంటాడు. అతని ఊరు వాళ్ళందరినీ కూడా తన గుప్పెట్లో పెట్టుకొని ఉంటాడు. అందరూ కూడా అతనితో భయపడుతూ ఉంటారు. కానీ కథలో ట్విస్ట్ ఎప్పుడొస్తుందంటే, ఒక ముని అతనితో మీ చెల్లి కడుపున పుట్టే కొడుకు నేను చంపుతాడు అని భవిష్యవాణి చెప్తాడు. ఈ మూవీ స్టోరీని ప్రశాంత్ వర్మ గారు రాశారు. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒక్కసారైనా మీరు ఈ మూవీని చూడాలి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఉంది. నెంబర్ 2 బాబు. ఈ మూవీ 2024 లో రిలీజ్ అయింది. ఇది ఒక మరాఠీ మూవీ. ఇది ఒక యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో బాబు అనే అబ్బాయి ఒక పెద్దింటి స్త్రీతో శత్రుత్వం పెట్టుకుంటాడు. ఆ శత్రుత్వం వెనకాల ఒక పెద్ద రహస్యం దాగి ఉంటుంది. అయితే బాబు ఆ రహస్యాన్ని ఎలా ఛేదిస్తాడు మరియు ఎలాంటి ట్విస్ట్ ఈ మూవీలో ఉంది అనేది మీరు ఈ మూవీలోనే చూడాలి. మూవీ చాలా బాగుంది. మీరు దీన్ని చివరి వరకు చూస్తారు. ఈ మూవీ IMDb రేటింగ్ 8.8 గా ఉంది. ఈ మూవీని మీరు అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో చూడవచ్చు. నెంబర్ 1 మూవీ గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 లో ఉంది మోస్ట్ అవైటెడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మార్కో. ఈ మూవీలో ఉన్ని ముకుందన్ గారు నటించారు. ఈ మూవీని మీరు చూసి ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఈ మూవీ ఏ లెవెల్లో ఉంటుందో. చిన్న పిల్లలు, అదే విధంగా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ మూవీతో దూరంగా ఉండండి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఈ మూవీని చూపించకండి. ఈ మూవీ G5 లో ఉంది. అయితే ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మరి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.